బేతాల కథలు, కుట్రలు ఇవన్నీ చేసి గాలినంతా పోగు చేసి ఒక కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో ఎవరో వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అనే అతను కంప్లైనెంట్. అతను ఏం చేస్తున్నాడు, అతనికి ఈ మద్యంతో సంబంధం ఏముంది, లేకపోతే ఏదైనా విజిల్ బ్లోయరా, లేకపోతే అతని నేపథ్యం ఏంటి, ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు. ఆయన రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఢిల్లీ స్కామ్ కంటే ఎక్కువ స్కామ్ ఇక్కడ జరిగింది అని తెలుస్తూ ఉంది. కాబట్టి దీనిపైన విచారణ జరపండి అని ఒక లెటర్ రాస్తే ఎవరికి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి లెటర్ రాస్తే ఆయన 19/9/2024 ఆ కంప్లైంట్ రిజిస్టర్ పోస్ట్ చేస్తే గవర్నమెంట్ కూడా అదే రోజు 9/9/2024లోనే ఏపీఎస్బిసిఎల్ అంటే స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి ఒక కమిటీ వేసి ఇందులో ఏమేమి జరిగిందో ఎంక్వైరీ చేయమని చెప్తే అధికారులు ఎవరిని విచారించారో, ఆ సంస్థలో పనిచేసే వాళ్ళని విచారించారా, లేకపోతే బయట వాళ్ళని విచారించారా, లేకపోతే డిస్టిలరీస్ వాళ్ళని విచారించారా, మద్యం షాపులు నడిపే వాళ్ళని అప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతున్న షాపులను పరిశీలించారా, ఇవన్నీ కూడా ఏమీ లేకుండా 9 రోజుల్లోనే మొత్తం రిపోర్ట్ ఇచ్చారు. 4,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని 9 రోజుల్లోనే. తర్వాత ముఖేష్ కుమార్ మీనాక రిపోర్టు 18/9/2024లో సమర్పిస్తే అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఆయన 20/9/2024 కంప్లైంట్ ఇస్తాడు. ఎఫ్ఐఆర్ 23/9/2024లో రిజిస్ట్రేషన్ చేశారు. వీళ్ళంతా కూడా ఈ కమిటీ ఈ 9 రోజుల కాల వ్యవధిలో ఎవరెవరిని, ఏ అధికారులను విచారించారు, ఏ రికార్డులను పరిశీలించారు అనేది చెప్పకుండా ఎఫ్ఐఆర్లో ముద్దాయి కాలం ఒకటి ఉంటుంది, కాలం నెంబర్ 7 అని, అందులో ముద్దాయి పేరు ఉంటుంది. అక్కడ అన్నోన్ అక్యూజ్డ్ అని మాత్రం పెడతారు. అంటే ముందు కేసు రిజిస్టర్ చేసేసి తర్వాత తమకు కావాల్సిన వాళ్ళని ఎవరెవరిని రాజకీయ కక్ష తీర్చుకునే దానికి ముద్దాయిలు ఎవరెవరైతే అవసరమవుతారో వాళ్ళని దీంట్లో చేర్చేదానికి అనుగుణంగా ఆ కాలంలో ముద్దాయిల పేరే లేదు. సబ్సిక్వెంట్గా సిఐడి వాళ్ళు హడావిడిగా కొంతమంది అధికారులతో సిట్ ఏర్పాటు చేయడం, మళ్ళీ ఇది రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయమని చెప్పడం. జనరల్గా జరిగేది ఏమంటే, ఒక ప్రభుత్వానికి ఒక ఫిర్యాదు అందిన తర్వాత మామూలుగా అయితే ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోతే ఎస్పీ దగ్గరికి వెళ్ళాలి, పై అధికారుల దగ్గరికి వెళ్ళాలా. అది కాకపోతే విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని అడగచ్చు హైకోర్టుకు పోయి. లేదు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, దీనిపైన ఎంక్వైరీ చేయమని పోలీస్ స్టేషన్ ఆదేశించండి అని చెప్పచ్చు. ఇవన్నీ ఏమీ లేకుండా ఒక యునానిమస్ లెటర్ ఒక రిజిస్టర్ పోస్టు ద్వారా పంపిస్తే దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఈ అక్రమ కేసు బనాయించడం జరిగింది. ఇది వైఎస్ఆర్సీపీ హయాంలో లేని మద్యం స్కామ్పై చంద్రబాబు ఈ కుట్రలు చేస్తూ ఈ కథ నడిపిస్తున్నారని అర్థం. కొన్ని కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనైనా ఏమైనా ఆడిట్ రికార్డులను పరిశీలించారా, విజిలెన్స్ అధికారులు ఏమైనా ఎంక్వైరీ చేసి నిజాలు బయటికి తీయండి అని ఏమైనా చెప్పారంటే అట్లాంటివి ఏమీ జరగలే. ఓన్లీ 4,000 కోట్ల రూపాయల స్కాము, అన్నోన్ అక్యూజ్డ్, తెలియని ముద్దాయిలు. దాన్ని బేస్ చేసుకుని ముద్దాయిలను ఎవరెవరిని ఫిక్స్ చేయాలా, ఏం చేయాలనేది తర్వాత కాలంలో ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటా పోతా ఉన్నారు. దీంట్లో ఏపీబీసీఎల్ బెవరేజ్ కార్పొరేషన్ల ఉద్యోగుల్లో కూడా అయోమయం.
ఎవరిని సాక్షులుగా చేరుస్తున్నారో, ఎవరిని విచారిస్తున్నారో, ముద్దాయిలుగా ఎవరిని చేరుస్తున్నారో ఎవరికి తెలియదు. అప్పుడు ఎండి వాసుదేవరెడ్డి చాలా కాలం కోర్టుల ద్వారా పోరాటం చేశాడు. నన్ను బెదిరిస్తున్నారు, నన్ను తప్పుడు ఇది సాక్ష్యాలు చెప్పంటున్నారు అని. చివరికి అతనితో ఇంకొక ఎంప్లాయీ సత్యప్రసాద్తో అదేవిధంగా ఇంకొక 5-6 మందితో బలవంతంగా బెదిరించి వాళ్ళనందరితో 164 స్టేట్మెంట్లు రికార్డ్ చేయించారు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సిట్ ఏర్పాటు చేసిన తర్వాత సిట్టుకంటూ పోలీస్ స్టేషన్ చట్ట ప్రకారం ఉండాలి. ఖచ్చితంగా ఇది మ్యాండేటరీ ప్రొవిజన్. సిట్టు పోలీస్ స్టేషన్ ఎక్కడుందో తెలియదు. వీళ్ళు ఎక్కడెక్కడ విచారిస్తున్నారు అనేది తెలియదు. అదే ఇంటెన్షనల్గా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే అక్కడ సీసీటీవీ కెమెరాలు, తర్వాత సిట్ కార్యాలయాలకి ఎవరెవరిని పిలుచుకొని వస్తున్నారు, ఎవరిని పిలుచుకొస్తున్నారు, ఎలా విచారణ జరుగుతుంది అని ఇది మీడియా కంట కూడా పడకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో దీన్ని డిస్టిలరీ యజమానులు, గౌరవంగా బతికే డిస్టిలరీ యజమానులు కూడా తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పించడానికి వివిధ రూపాలలో వాళ్ళని ఒత్తిడి చేసి వాళ్ళతో సంతకాలు పెట్టించుకోవడానికి, కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇప్పించుకోవడానికి నానా విధాలుగా ప్రయత్నాలు చేశారనేది రోజు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ టార్గెట్ ఒక్కటే, ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రిని కూడా ఈ కేసులోకి లాగాలనే తాపత్రయంతో ఈ చర్యలకన్నిటికీ పాల్పడుతున్నారు. దీంట్లో అంతా వాళ్ళకు వీర విధేయులు ఉన్నారు. ఈ సిట్లో అంతా అధికారులు కూడా అట్లాంటి వాళ్ళతోనే ఇది చేస్తున్నారు. ఇది నేర విచారణ ప్రక్రియలో సిఐడి వాళ్ళు చేస్తున్నటువంటి అత్యుత్తమమైన చట్టవిరుద్ధమైన కార్యక్రమం అనేది స్పష్టంగా ఇందులో తెలుస్తూ ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు మార్గదర్శక ప్రకారము కానీ పోలీస్ స్టేషన్ లేదు, పారదర్శకత లేదు. అధికారులను కొంతమంది కూర్చోబెట్టుకొని వాళ్ళ ముందర అందరినీ ముద్దాయిలుగా చేర్చే వాళ్ళను, సాక్షులను, వాళ్ళకు కావాల్సిన వాళ్ళను బెదిరించి, ఎక్కడ బెదిరిస్తున్నారో తెలియదు, ఏ లాడ్జికి పిలిచిపోతున్నారో తెలియదు, ఏ ఇండస్ట్రీకి పిలిచిపోతున్నారో తెలియదు, హైదరాబాద్లో విచారిస్తున్నారా, బాంబేలో విచారిస్తున్నారా తెలియదు, దీనికంతా నిర్వహణాధికారి ఎవరో తెలియదు. వారికి ఇష్టం వచ్చిన ప్రాంతంలో ఎన్ని గంటలు